జీవితంలో దేవుడు ఆశపడేది మన పోగొట్టుకున్న సమయము మనకి తిరిగి ఇవ్వాలని. దేవుని వాక్యం తెలియజేస్తుంది, దృష్టి లేకపోతే మనుషుడు నశించిపోతాడంట. దృష్టి. ఈరోజు ఎంతమందికి మీ జీవితంలో ఒక విజన్ కలిగి ఉన్నారు, ఒక దృష్టి కలిగి ఉన్నారు? ఎంతమంది జీవితంలో నిజంగా నేను ఎందుకు బ్రతుకుతున్నా, నా బ్రతుకు ఏంటి, నా బ్రతుకు ద్వారా దేవుడు కోరేది ఏంటి, నా బ్రతుకు నేను చేయవలసింది ఏంటి? ఈరోజు మనుషులు చూడండి, అసలు గమ్యం లేదంట, ఒక గురి లేదు, ఒక విజన్ లేదు. నేను ఇది పలానా చెయ్యాలి. ఈరోజు చాలామంది యవనస్తులు చదువుకుంటూ ఉన్నారు. ఎందుకు చదువుకుంటారో తెలీదు, అమ్మ నాన్న చదవమన్నారు కాబట్టి. ఎంతోమంది బీటెక్లు ఎంటెక్లు ప్రార్థన భారాలకు వస్తారు నా దగ్గర. ఏం చదివో? బీటెక్ చదివా. ఏం చదివో? ఎంటెక్ చదివా. నెక్స్ట్ ఏంటయ్యా? ఏమో తెలియదు. విజన్ లేదు. ఏదో చదవాలి, ప్యాటర్న్లో అందరూ చదువుతున్నారు, నేనే చదవాలి. చదివే నెక్స్ట్ ఏంటి బ్రతుకు? ఏమో తెలియట్లే. పలానా 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 అందరూ ట్రెండ్కి చేస్తారు కాబట్టి మేము ట్రెండ్కి వెళ్ళిపోతాము. దేవుడు నిన్ను ప్రత్యేకమైన రీతిగా కోరుకున్నాడు. నీ జీవితంలో దేవుడు ఉద్దేశించిన తలంపులు నువ్వు నెరవేరుస్తానే కానీ నీ జీవితంలో సఫలత అనేది ఉండదు. నీ జీవితం ప్రకారం దేవుడు కలిగి ఉన్న దృష్టి లేకపోతే చిత్తము నువ్వు ఎరిగి దాని ప్రకారం బ్రతుకుతానే కానీ నీ జీవితంలో వర్ధిల్పు ఉండదు. ఇక్కడ ఉన్న మిమ్మల్ని ప్రభు నామములో కోరుకుంటానండి, జీవితం ఎంతో విలువైంది, వ్యర్థపరచకండి. డు నాట్ వేస్ట్ ఇట్.